హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకోసం అయితే ఒక అదిరిపోయే పిండి వంటకాన్ని తీసుకొచ్చాను. ఇది మన పాతకాలం రెసిపీ. సో ఎవరే కానీ ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ చూసేద్దామా? బెల్లం కర్జికాయలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా 1 కేజీ పప్పులు తీసుకోవాలి. బెల్లం వచ్చేసి 1 కేజీ 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రామ్స్ ఎక్కువగా తీసుకోవాలి పప్పుల క్వాంటిటీ కంటే. ఫస్ట్ అయితే పప్పులు ఇలాచీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని తురుముకోవాలి చిన్న చిన్నగా. ఈ పప్పులు యాలకులు వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్లో అయితే ఈ బెల్లాన్ని మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఈ మిక్చర్ని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం అక్కడక్కడ తగులుతుంటుంది కదా, అది మొత్తం ఫైన్ పౌడర్ అయ్యేలాగా పట్టుకోవాలి. బెల్లంతో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ మధ్య షుగర్ చాలామంది ప్రిఫర్ చేయట్లేదు. సో బెల్లంతో అయితే హెల్తీగా తినొచ్చు అన్నట్లు బెల్లంతో అయితే చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో అయితే మనకు చేసుకోవడం తెలియక అండ్ చేసుకోవడానికి రాక ఎక్కువగా స్వీట్ షాప్ని ప్రిఫర్ చేస్తున్నాము. ఇంట్లో చేయడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళకైనా అట్లీస్ట్ నా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మా ఊర్లో జాతర ఉంది కదా, ఆ జాతర కోసం అయితే స్వీట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. పిండి వంటకాలు అయితే మేము కర్జికాయలతో స్టార్ట్ చేసాము. ఇంకా ఏమేమి చేసాము అన్నది నేను అప్కమింగ్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న పప్పులు బెల్లం పౌడర్లో అయితే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని చిన్నగా తురుము పట్టుకొని కలుపుకోవాలి. టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి అంతా కలుపుకొని ఈ పౌడర్ అంతా ఒక పక్కన పెట్టేసుకోవాలి. కర్జికాయలలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్జికాయకి పైన లేయర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం 600 గ్రాముల తెల్ల గోధుమ పిండి మరియు 250 గ్రాముల బొంబాయి రవ్వ, దీనినే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ బొంబాయి రవ్వని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ ఏం రాదు, కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుంది. ప్రాపర్ మిక్సింగ్ కోసం పట్టుకోవాలి ఒకసారి. తెల్ల గోధుమ పిండి, మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, నూనెని బాగా కాంచుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా ఉంటలు రాకుండా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినన్ని నీళ్లు కలుపుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. అంత ఫాస్ట్గా అయితే కలవదు, చాలా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మెత్తగా అయ్యాక పైన కాస్త ఆయిల్ రాసేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఆ కలిపి పక్కన పెట్టుకున్న పిండిని చిన్నగా పూరీలాగా రుద్దుకొని లోపల స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేయాలి, ఎడ్జెస్ ఊడిపోకుండా. ఈ ప్రాసెస్ అంతా అయితే ఒక్కరితో అయ్యే పని కాదు. ఈ మధ్య కర్జికాయ మేకర్స్ వచ్చాయి కాబట్టి తక్కువ క్వాంటిటీస్లో అయితే వాటితో చేసుకోవచ్చు. బట్ మాకైతే వాటితో అవసరం ఉండదు. పల్లెటూళ్ళల్లో నైబర్స్, చుట్టాలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. మాకైతే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. నైట్ టైం వచ్చారు. 1 అవర్లో ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసి మా మమ్మీకి అన్నీ దగ్గరుండి అందించేసి వెళ్ళారు. ఇలా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఒకరికొకరు. పల్లెటూళ్ళలో అయితే అలాగే ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగే ఉంటారు. అందుకే నాకైతే మా ఊరు అంటేనే చాలా ఇష్టం. మీరు చెప్పండి, ఎంతమందికి మీ ఊరు అంటే ఇష్టం? అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు మీ ఊరే ఏంటో కూడా కామెంట్ చేయండి. బిజీ లైఫ్లో పడి జాబ్స్ కోసం మనం సిటీలలో ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, ఊరికి కూడా దూరంగా ఉంటాము. అట్లీస్ట్ ఈ పండగలు జాతరలు జరిగినప్పుడైనా ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం రోజు ఉండి అక్కడ ఎంజాయ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఈ 2-3 డేస్లో అయినా ఆ మెమరీస్ అన్నీ గ్యాదర్ చేసుకొని హ్యాపీగా మనం మన వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఫీల్ అవుతాను. ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో చెప్పండి. ఇంకా మన కర్జికాయల ప్రాసెస్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా ఆయిల్ పెట్టేసి చేసిన కర్జికాయలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా నూనె మరిగిన తర్వాత వేస్తే త్వరగా అయిపోతుంది. కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ ఆయిల్ కూడా పట్టుకోదు వాటికి. అలా కర్జికాయలు ఫ్రై అవుతుంటే ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయి వేడిగానే ఒక్కటైతే తినేసాను. ఫస్ట్ టైం నేను వేడిగా తినడం, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. చల్లగైన తర్వాత తింటే ఇంకా బాగుంది. మా అమ్మకైతే ఇవన్నీ ఫ్రై చేయడానికి 1/2 అవర్ టైం పట్టింది. సో నైట్ అలాగే వేరే గిన్నెలో వేసి పెట్టేసి మార్నింగ్ అయితే వేరే డబ్బాలో స్టోర్ చేసుకున్నాము మేము. ఇంకా కర్జికాయలు అయితే చాలా టైప్స్ ఉన్నాయి. కొబ్బరి కర్జికాయలు, రవ్వ కర్జికాయలు, బెల్లం కర్జికాయలు, నువ్వుల కర్జికాయలు,
చక్కెర కజ్జికాయలు అండ్ డ్రై ఫ్రూట్ కజ్జికాయలు. ఇంకా నాకు తెలియని ఏమైనా కజ్జికాయలు ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను ఎలా చేయాలి అన్నది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పిండి వంటకం ఏం చేస్తున్నాము అండ్ మా ఊర్లో జాతర ఎలా జరిగింది అన్నది నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. నా అప్డేట్స్ అన్నీ తెలియాలంటే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ సపోర్ట్ నాకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అందుకే నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ పిండి వంటకం వీడియో. బాయ్.